హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. ఈ వీడియోలో మనం ఫండింగ్ టిక్స్ ఫ్యూచర్స్ ప్రాప్ ఫామ్ గురించి చూద్దాం. సో ఫండింగ్ టిక్స్ అనేది ఏదైతే మీరు ఫారెక్స్లో విన్నారో పేరు ఫండింగ్ పిప్స్. సో ఫండింగ్ పిప్స్ వాళ్ళదే ఫ్యూచర్స్ అకౌంట్ అనమాట. సో ఫ్యూచర్స్ అకౌంట్ పేరు ఏంటి? ఫండింగ్ టిక్స్. సో ఫండింగ్ టిక్స్ మనకు ఒక ప్రాప్ ఫామ్ అనమాట. సో ఫండెడ్ అకౌంట్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మనం ఒక డిస్కౌంట్ అయితే నడుస్తుంది ప్రెజెంట్, హాలోవిన్ డిస్కౌంట్. సో హాలోవిన్కి వెళ్ళి 50% ఆఫ్ ఇస్తున్నారనమాట 50K అకౌంట్ మీద. సో ఆ అకౌంట్ గురించి, అలాగే ఆ అకౌంట్ ఎలా క్లియర్ చేయాలి, అందులో ఉన్న రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇది ప్రో ప్లస్ అకౌంట్ అనమాట, 0 కాదు, ప్రో ప్లస్, అది కూడా 50K అకౌంట్. సో 50K అకౌంట్లో మనకి ఏమి ఇస్తాడంటే 2000 అనేది మ్యాక్సిమం డ్రాడౌన్ అనమాట. సో డైలీ డ్రాడౌన్ ఉండదు. సో మ్యాక్సిమం డ్రాడౌన్ ఒక్కటే ఉంటుంది, 2000. సో 2000 అనేది మనకి మ్యాక్సిమం డ్రాడౌన్ అనమాట. సో అది ఫెయిల్ అయితే అకౌంట్ ఫెయిల్ అయినట్టు. సో ఆ 2000 తోటి మనకి ప్రాఫిట్ టార్గెట్ ఎంత ఇచ్చాడు? 2500 చేయాలన్నమాట. సో అది కూడా 40% కన్సిస్టెన్సీ రూల్ ఉందన్నమాట. సో 40% కన్సిస్టెన్సీ రూల్ ఉంది కాబట్టి మనకి మినిమం ట్రేడింగ్ డేస్ అనేవి 3 అవుతాయి అనమాట. అది నేను ఇప్పుడు చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రియల్ అయిన తర్వాత ఏంటి, మనకి ప్రాఫిట్ టార్గెట్ ఏముండదు, బఫర్ ఉంటుంది, 2000 ఉంటుంది. సో బఫర్ తీయాలన్నమాట. ఆ 2100 అనేది మనం బఫర్ తీయాలి. సో బఫర్ తీసిన తర్వాత ఎంతైతే విత్డ్రా పెడతామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2100 ప్రాఫిట్ చేస్తే అందులో ఒక 50% నేను విత్డ్రా పెట్టుకుంటే $1000 అనేది, సో రిమైనింగ్ 1100 అనేది నాకు ఎస్ఎల్ అవుతుంది అనమాట అకౌంట్ మీద. అర్థమైందా? సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫారెక్స్తో కంపేర్ చేస్తే. సో ఎవరైతే ఆల్రెడీ ఫ్యూచర్స్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. సో ఎవరైతే ఓన్లీ ఫారెక్స్ చేస్తున్నారో సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అదనమాట. సో ఇక్కడ మనకి ఏ అకౌంట్ గురించి చెప్తున్నానంటే 50K అకౌంట్. సో ఇలా ఉంటుంది. సో ఆ అకౌంట్ వచ్చేసి మనం ఇక్కడ బై ఛాలెంజ్ క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి ఇండివిజువల్ రివార్డ్ క్యాప్ అనేది 5000, 1000. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 5000 సెలెక్ట్ చేస్తే ఎంత ఉంది? $69 పడుతుంది. సో ఎప్పుడు ఆఫర్ తీసేసిన తర్వాత ఇక్కడ కూపన్ కోడ్ నేను రిమూవ్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో $138 చూపిస్తుంది, అంటే అరౌండ్ 13,000 అనుకోండి మీరు సింపుల్గా. సో నెక్స్ట్ $1000 సెలెక్ట్ చేసుకుంటేనే రివార్డ్ క్యాప్ అనేది మనకి ఏమవుతుంది, తగ్గుతుంది అనమాట. ఓన్లీ $85 అవుతుంది. సో అందులోనూ మనకి ఇక్కడ కూపన్ కోడ్ ఉంటుంది అనమాట. డిస్కౌంట్ కూపన్ కోడ్ వచ్చేసి ఎఫ్టీ అంటే ఫండింగ్ టిక్స్. సో ఎఫ్టీ కొట్టి అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, హాలోవిన్ ఆఫర్ కింద మనకైతే డిస్కౌంట్ వస్తుంది అనమాట 50%. ఇక్కడ 85 ఉంది కదా, సో అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాత చూడండి మీకు, సో ఇలా ఎఫ్టీ అని కూపన్ కోడ్ ఉంటుంది. ఆ కూపన్ కోడ్ యాడ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, 50% ఆఫ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఏం చేయాలి మనం, వన్ స్టెప్ అకౌంట్, అందులో కూడా 50K అకౌంట్ 1000 చేసుకుని ఇక్కడ ఎఫ్టీ అని ఇవ్వాలన్నమాట. సో ఎఫ్టీ అని ఇస్తే ఇక్కడ చూసారా మనకి 50% ఆఫ్లో ఇందాక 80 ఉంది కదా, ఇప్పుడు $42 వస్తుంది. అరౌండ్ 4000కి అయితే మనకి అకౌంట్ వస్తుంది విత్ ఛార్జెస్ అని వేసుకుని ఒక 4000 వస్తుంది అనమాట. సో ఇలా మనం అయితే పేమెంట్ అయితే మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఆల్రెడీ ట్రేడింగ్ వచ్చు, ప్రాఫిటబుల్గా చేస్తున్నారు, ఆల్రెడీ ఫండింగ్ అకౌంట్స్ మీద ఐడియా ఉంది అన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. కానీ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి నేను రికమెండ్ చేయను. సో బిగినర్స్ అనేవాళ్ళు ముందు ఎస్ఎన్సీ ప్రాపర్గా నేర్చుకోండి. ఎస్ఎన్సీ, ఐసీటీ అన్నీ నేర్చుకుని, కిల్ జోన్స్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ అవి తెలుసుకుని అప్పుడు మాత్రమే అకౌంట్స్ తీసుకోండి, ఫ్యూచర్స్ అకౌంట్స్. సో తీసుకుని మీరు ట్రేడ్ అయితే చేయొచ్చు. నాస్డాక్ గోల్డ్లో కూడా చేసుకోవచ్చు జీసీ. మేము ప్రజెంట్ ఆ 2 పేర్స్ చేస్తాము. ఎవరి విషయం అనమాట. ఈఎస్ ఉంటుంది, వైఎం ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు కన్సిస్టెన్సీ రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాను కదా. సో కన్సిస్టెన్సీ రూల్ వచ్చేసరికి 40% రూల్ ఉంది కదా, అంటే మన ప్రాఫిట్ టార్గెట్ వచ్చేసి 2500 కదా. సో 2500లో 40% అంటే మనకు 2500 ఇంటూ 0.40 అని కొట్టండి, మీకు వస్తుంది $1000 అనమాట. సో అంటే మన బెస్ట్ డే అనేది $1000 కన్నా ఎక్కువ ఉండకూడదు. తక్కువ ఎంతైనా ఉండొచ్చు, 500 తీయచ్చు, 800 తీయచ్చు, 1000 తీయచ్చు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అనమాట. సో కానీ ఎక్కువ చేస్తే ఏమైందంటే ఈ కన్సిస్టెన్సీ రూల్ గురించి ఇంకా మనకి ప్రాఫిట్ టార్గెట్ పెరిగిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక $100 ఎక్కువ చేశాను అనుకోండి, ఒక $250 అనేది మనకి ఎక్స్ట్రా అవుతుంది అనమాట కన్సిస్టెన్సీ. అర్థమవుతుందా? సో అలా 1000 ఆర్ బిలో చేసుకుంటే చాలు మన బెస్ట్ డే రోజున, విన్నింగ్ డే రోజు. సో అలా. సో ఇది మన కన్సిస్టెన్సీ రూల్ అనమాట. ఇంకా మనకి డ్యూరేషన్ వచ్చేసి మనం పే చేసేది ఒక మంత్కి మాత్రమే అనమాట ఇది. సో మనం మంత్లో క్లియర్ చేయలేకపోతే మళ్ళీ ఆ ఫీ అనేది రీసెట్ అవుతుంది అనమాట. రీసెట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా రీసెట్ అయితే అది మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు.
సో అది 30 డేస్కి. నెక్స్ట్ వచ్చేసి రియల్ అకౌంట్లోకి వస్తే మనకి ఏమవుతుంది, బఫర్ తీయాలి మనం. 2100 ప్రాఫిట్ తీయాలి, అలాగే విన్నింగ్ డేస్ చూపించాలన్నమాట. 5 విన్నింగ్ డేస్, 150 ఉంటే క్లోజ్ చేస్తే డేని ప్రాఫిట్లో అదొక విన్నింగ్ డే అనమాట. అలా చేయాలి. అది కన్సిస్టెంట్గా ఉండక్కర్లేదు, మధ్యలో లాస్ అవుతూ ఉండొచ్చు. ఓవరాల్గా ఒక 5 విన్నింగ్ డేస్ ఉండాలి, బఫర్ కూడా ఉండాలి. అప్పుడు మనం పేఅవుట్ తీయడానికి ఎలిజిబుల్ అనమాట. సో లాట్ సైజ్ వచ్చేసి మనకి 4 మినీ లాట్స్ ఇస్తాడు. సో మనం ఎంఎన్క్యూఈఎస్లో చేస్తాం కాబట్టి, ఎంఈఎస్లో చేస్తాం, మైక్రోస్లో చేస్తాం కాబట్టి మనకి ఎంత తక్కువ సైజ్ చూసుకుంటే అంత బెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 మైక్రోస్ పెడితే మనకు ఒక 100 SL వస్తుంది అనమాట. ఒక 6 మైక్రోస్ పెడితే మనకి 200 SL వస్తుంది. సో అలా చేసుకుంటే చాలు. కన్సిస్టెన్సీ 10% or 20% మనం డైలీ మ్యాక్స్ రిస్క్ పెట్టుకుని అలా చేయాలి అది. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద మెసేజ్ చేయండి. ఎవరైతే ఫ్యూచర్స్ గురించి తెలియదు, అకౌంట్స్ గురించి తెలియని వాళ్ళు నాకు కింద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెస్పాన్స్ అయితే వెంటనే ఇస్తాను. సో అలాగే మన డిస్కార్డ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. నేను డిస్కార్డ్ ఛానల్లో కూడా పెట్టాను ఈ ఆఫర్ గురించి. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే హాలోవిన్ కదా, ఈ రోజు వరకు ఉంటుంది. మోస్ట్లీ 9:30 అవుతుంది కదా, చూడాలి ఎప్పటి వరకు ఉంటుంది. వాళ్ళ టైం అయితే మెన్షన్ చేయలేదు, ఇంకా ప్రస్తుతానికైతే ఉంది. సో తీసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోండి, ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు. సో ఎవరికైతే ట్రేడింగ్ వచ్చు, చేయగలన్న వాళ్ళు మాత్రమే నేను రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మంచి ఆఫర్ ఉంది కాబట్టి. మనకి నార్మల్గా అది ఒక 8,000 ఉంటుంది, ఇప్పుడు మనకి ఆఫర్లో మనకి నడుస్తుంది అనమాట. సో ఇది డిస్క్లైమర్ తీసుకొని చేసే ముందు, ట్రేడింగ్ అనేది ఇండివిజువల్ రిస్క్ ఓరియంటెడ్గా ఉంటుంది, అందరికీ తెలిసిందే కదా. సో అలా మీ రిస్క్ అనేది ఎప్పుడు మీకు ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ మన ఛానల్లో కూడా నేను ఏం చేస్తానంటే మన ట్రేడ్ అనాలిసిస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. ట్రేడ్ ఐడియాస్, ట్రేడ్ ఎగ్జిక్యూషన్ షేర్ చేస్తాను. సో నిన్న చేసిన ట్రేడ్స్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలోనే, ఒక దాంట్లోనే. సో నిన్న చూస్తే గోల్డ్ ఏం జరుగుతుంది, హయ్యర్ టైం ఫ్రేమ్ ఇది. సో 1 hour టైం ఫ్రేమ్లో నాకు ఇక్కడ ఏం జరిగింది, ఇదొక సపోర్టు, ఇదొక బేస్ అనమాట. డౌన్ ట్రెండ్లో ఇదొక అప్ క్లోజ్ క్యాండిల్ కదా, ఇదొక బేస్ అవుతుంది. అక్కడ రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం రెసిస్టెన్స్ తీసుకుంది, సెకండ్ టైం మళ్ళీ వచ్చింది. సో నిన్న ఈ సిచ్యువేషన్లో ఉందన్నమాట నేను ట్రేడ్ చేసేటప్పుడు. సో ఇది చూస్తే సెకండ్ ట్రేడ్ అనమాట 9:30కి. సో మన టైం 9:30 అంటే వాళ్ళ టైం వచ్చేసి 12 o'clock అనమాట. అంటే ప్లస్ 2.5 hours వేసుకుంటే మనకి న్యూయార్క్ టైం వస్తుంది అనమాట. ప్లస్ 2.5 hours వేసుకుంటే, సో 9:30కి 2.5 కలిపితే 12 అనమాట. సో లంచ్ టైం ఓపెన్ అవుతుంది వాళ్ళకి. లంచ్ టైంలో మనకు మూవ్ వచ్చిందనమాట. ఎగ్జాక్ట్ మ్యాక్రోస్లో ఓపెన్ అయింది. సో ప్రైస్ అనేది అందరూ ఏవో చెప్తారు కదా, అవి ఏమీ కాదు. ప్రైస్ అనేది ఆల్గారిథమిక్ అనమాట. సో ఆల్గారిథమిక్ కాబట్టి ఎగ్జాక్ట్ టైంలో మనకి వర్క్ అవుతుంది అనమాట. ప్రెసిజన్ కూడా అలాగే ఉంటుంది. మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఎన్క్యూ ట్రేడ్. సో ఎన్క్యూలో ఏం కనిపిస్తుంది నాకు, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇది ఒక న్యూ డే ఓపెనింగ్ గ్యాప్ ఉంది, ఇది ఫ్రైడే ఓపెనింగ్ అనమాట. సో దీన్ని ఎన్డాగ్ అని పిలుస్తాం, న్యూ డే ఓపెనింగ్ గ్యాప్. సో ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది. సో ఇదొక ఇన్స్టిట్యూషనల్ జోన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ నేను ఏం చేసాను, 7 o'clockకి ఎగ్జాక్ట్గా ఇక్కడ సెల్ చేశాను అనమాట. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉంది, రిట్రేస్మెంట్ జరిగింది, ఇక్కడ సెల్ చేశాను, ఈ కింద వరకు హోల్డ్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను అనమాట. సో 1:5, 1:3 అలా బుక్ చేశాను. సో ఇందులో 1:5, ప్రీవియస్ ట్రేడ్ 1:3. సో అలాగే ఎన్క్యూలో సేమ్ ఇది ట్యాప్ అయింది. ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్, నెగిటివ్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయిందో అప్పుడు నేను సెల్ చేస్తాను అనమాట. అది ఎగ్జాక్ట్గా 6 o'clock అయింది, ప్రీ ఓపెన్. సో అదే టైమ్ అండ్ ప్రైస్. సో టైంకి రియాక్షన్ అయితే జరుగుతుంది. మనం ఎస్ఎల్ పెట్టుకుంటాం ఇక్కడ హైలో. సో ఇది టార్గెట్ పెట్టుకున్నాం, అలా 1:3 బుక్ చేశాను. సో అలాగే ఇది గోల్డ్లో ఒక ఎస్ఎల్ కూడా అయింది, సెల్లింగ్లోనే ఉంది. కాకపోతే నేను ఇక్కడ ఈ ఎఫ్ఈజీలో ఎంటర్ అయ్యాను, అది ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి రియాక్ట్ అయిందనమాట. సో ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్ అయింది, సెకండ్ ట్రేడ్ గోల్డ్లో మనం. సో తర్వాత ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అవుతుందో 9:30కి మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మళ్ళీ సెల్ చేసాం. సో ఫస్ట్ ట్రేడ్ నేను ఎక్కడ చేశాను, ఈ సిచ్యువేషన్లో ఎఫ్ఈజీలో చేస్తే అది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర రియాక్ట్ అయిందన్నమాట. సో దాన్నే డెసిజనల్, ఇంకా మెయిన్ ఎక్స్ట్రీమ్ అని పిలుస్తారు. డెసిజనల్లో నేను ట్రేడ్ తీసుకున్నాను, అది ఎక్స్ట్రీమ్ దగ్గర రియాక్ట్ అయింది సింపుల్గా. సో ఇలాంటి ట్రేడ్ అప్డేట్స్, అలాగే మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మన డిస్కస్ ఛానల్ అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీరు డిస్కస్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇక్కడ ట్రేడ్ డిస్కషన్స్లో పెట్టచ్చు. సో అలాగే జనరల్ చాట్లో కూడా మీరు అడగవచ్చు అనమాట, డౌట్స్ ఏమైనా ఉంటే. సో అది ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.